కబ్జాదారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు కబ్జాలు చేసి కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటామంటే కుదరదని హెచ్చరించారు. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు రంగనాథ్. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై స్టేలు తెచ్చుకునే టైం కూడా ఇవ్వమన్నారు. 2-3 గంటల్లోనే అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్నారు. తప్పు చేసింది ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు. కబ్జాలు ఆపకపోతే హైదరాబాద్లో చెరువులు కనిపించవన్నారు రంగనాథ్. 5 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కనుక అంటే ఇట్లాంటి చాలా మంది వచ్చేపోయి అనుకోవచ్చు. రాగానే కాస్త ఒక 6 నెలలు 2 నెలలు ఏదో చేస్తారు, చేసిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయింది. కంటిన్యూస్ అంటే జస్ట్ సరే మన ఏదో ఎన్కన్వెన్షన్ దాన్ని డిమాలిష్ చేసినప్పటికీ దానికి రావాల్సిన హైప్ కన్నా చాలా ఎక్కువ వచ్చింది. అది మీడియా దాన్ని మేము పట్టించుకోవడం జరుగుతుంది. రెగ్యులర్గా జరుగుతున్నారు, మరి కన్సిస్టెంట్గా జరుగుతుంటాను. ఎక్కడన్నా నాలాన్ని బ్లాక్ చేయాలంటే కనుక రేపు భయపడాలి. రోడ్డుని ఎవడన్నా కనుక బ్లాక్ చేసి ఏదైనా చేయాలంటే భయపడాలి. ఆర్ ఎక్కడన్నా ఒకటి ఎంక్రోచ్ చేసి కట్టాలంటే భయపడాలి. ఇది మెల్లిగా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. గ్రాడ్యువల్గా ఇదంతా కూడా మనకి ఒక 10 yearsలో ఒక సిస్టమ్ ఆఫ్ సిటీ, ఒక బెటర్ సిటీగా మనం ఆవిష్కరించుకోవడానికి, బెటర్ సిటీగా కనపడడానికి కూడా మనకి ఉంటుందన్నమాట. అంటే ఇది 60 years నుంచి జరిగిన దాన్ని మేమేమి ఈ 6 నెలలు 1 yearలో ఏదో అద్భుతాలు చేస్తాం అనట్లేదు. కానీ బట్ డెఫినెట్గా మనం ఎంక్రోచ్ చేయాలంటే భయపడే పరిస్థితి అయితే తీసుకొస్తాం. ఇప్పుడు ఇమీడియట్గా అది దానికోసమే చాలా ఏంటంటే చేస్తున్నాం. నోటీస్ ఇవ్వకుండా కూడా డిమాలిష్ చేసేదానికి కూడా చట్టాలు ఉన్నాయి. సో మనకి 405 GHMC యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఆర్ సుప్రీంకోర్టు కూడా పలు జడ్జిమెంట్స్లో కూడా వాటర్ బాడీస్ కానీ ఎక్కడైతే కనుక కొన్ని మనకి రోడ్స్ మీద కూడా మీరు చూసారు, ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయితే కూడా నోటీస్ ఇవ్వకుండా డెమాలిష్ చేయొచ్చు, చేసేదానికి కూడా ఉంది. సో ఇట్లా కూడా సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా చెప్పింది. ఇవన్నీ కూడా రేపు వస్తాయి, ఇవన్నీ కూడా చేసి, ఎందుకంటే హైకోర్టులో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే నోటీస్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వెంటనే కోర్టుకు వెళ్ళి తెచ్చుకొని స్టే తెచ్చుకుంటాం, లేక దాన్ని ఇంకేదో చెప్తాం అని అంటే కనుక జరిగేది అనాథరైజ్ స్ట్రక్చర్స్ కూడా కాదు. చాలా వాటిల్లో కూడా ఆథరైజ్ స్ట్రక్చర్సే వస్తున్నాయి. బట్ ఆథరైజేషన్ అంటే ముసుగేస్తున్నారు అన్నమాట. చాలా చోట్ల ఆథరైజేషన్ అనేది అంటే అందరూ చేస్తున్నారు, నేను కొంతమంది చేసే ఆథరైజేషన్ ఏం చేస్తున్నారు, దానికి NOC ఉండదు, లేకపోతే కనుక సర్వే నెంబర్ మారుస్తారు, మార్చి ఆఫీసర్స్ దానికి కొంతమంది దాంట్లో గణ్యం పోయి చేసేది. సిన్సియర్గా చేసేవాళ్ళు, ప్రాపర్గా చేసేవాళ్ళు 80-90% ఉంటారు. బట్ ఆ 5-10% తోటి అదొక సమస్య వస్తుంది. ఆ 5-10% మనం గుర్తించి వాళ్ళని మనం వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం అనుకోండి. తీసుకుంటే నగరంలో చెరువులు, కుంటలు, వాగుల పరిరక్షణ లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సుడిగాలి పర్యటన చేయడం ఆసక్తికరంగా మారింది. పట్టణంలోని సాకి చెరువు, అమీన్పూర్లోని షమ్మునికుంట చెరువు, బందంకొమ్ము చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. వెంకటరమణ కాలనీలో కొందరు పార్కు స్థలం కబ్జా చేశారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. సామాన్య ప్రజల నిర్మాణాలకు సంబంధించి డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని GHMC అధికారులను ఆదేశించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హెల్ప్ తీసుకొని నా చట్టప్రకారంలో సింగిల్ ఫ్లాట్ పోకుండా రక్షించాల్సిన బాధ్యత చేస్తాను కూడా. సోమవారం పోయి కంప్లీట్ చేస్తాను. అదే రమ్మన్నారండి, సోమవారం నాడు రమ్మన్నారు. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అని పట్టుకుంటారంటే నేను తప్పనిసరిగా న్యాయం చేకూరుస్తామని నాకు చెప్పాడు రంగనాథ్ గారు. చట్టప్రకారంలో సింగిల్గా లేదండి, అది వాళ్ళకు గోల్డెన్ కీకి వెంకటరమణ కాలనీకి సంబంధించిన విషయం అనుకుంటాను. అది నాకు సంబంధించిన విషయం కాదు, కానీ నాకున్న నాలెడ్జ్ అంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ కాదు. మేబీ ఫస్ట్ వాళ్ళు MOA కుదుర్చుకుంటుంది ఆ ల్యాండ్ వేరే వాళ్ళకు, అదేం రిజిస్ట్రేషన్ కాలేదు. మరి ఏం ప్రాబ్లం అయితే ఏమో నాకు తెలియదు, కానీ ఓనర్ మాత్రం ఈయనకు రిజిస్టర్ చేశాడు. ఒకటి సింగిల్ టైం రిజిస్ట్రేషన్, అది డబుల్ రిజిస్ట్రేషన్ కాదు, తప్పదు. యాక్చువల్గా ఛత్రపతి కాలనీ అనేది 1985లో హుడా లేఅవుట్ 88 ఎకరాలు లేఅవుట్ చేశారు. ఈ 88 ఎకరాల లేఅవుట్ని మొట్టమొదటిగా పర్మిషన్ ఇస్తారు కాబట్టి దానిని ప్లాట్ల వైజ్గా మొత్తం ల్యాండ్ కూర్చోబెట్టి తర్వాత దానికి ఆనుకున్న వెంకటరమణ కాలనీ కూడా తర్వాత పర్మిషన్ ఇచ్చారు. దాన్ని కూడా అదే లేఅవుట్ ప్రకారంగా బ్లూ ప్రింట్ ప్రకారంగా కూర్చోబెడితే అన్ని విషయాలు క్లియర్గా సెట్ అవుతాయి. అంతేగాని ఇక్కడ డబుల్ రిజిస్ట్రేషన్ అనేవి ఇక్కడ లేవండి. వెంకటరమణ కాలనీ వాళ్ళే వాళ్ళు గ్రూప్ సెట్ చేసుకోవడం కుదరక, వాళ్ళకి ఆ ల్యాండ్ సర్వే చేసుకోవడం కుదరక, వాళ్ళ ఫ్లాట్ సెట్టింగ్ చేసుకోవడం కుదరక పక్క